Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 13వ వచనం. Planted in Jehovah's temples, they will flourish in the courts of our God. The book of Psalms chapter 92 verses 13. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తెలియచేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు అని లేఖన గ్రంథం మనందరితోనూ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి ప్రియులారా, మనమందరము దేవుని ఆవరణంలో జీవించినట్లయితే, దేవునితో అంటుకట్టబడినట్లయితే దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. దేవునిలో ఆనందము, సంతోషము, దేవుడు మనలను సమృద్ధిగాను ఆశీర్వదిస్తాడండి. కానీ ఈ లోకంలో చూసుకున్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళినా కానీ అక్కడ వ్యర్థమైన ఆలోచనల వైపు మనసు ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటుంది. కానీ వాక్యము మీద శ్రద్ధ ఉండదండి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలను గమనిస్తాడు. మనల్ని చూస్తున్న దేవుడు ఆయన కదా. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు మనము ప్రభు దగ్గర నాటబడిన వారైతే దేవుడు తప్పకుండా మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆవరణములో మనము వర్ధిల్లుతాము అండి. యూద ప్రభు దగ్గర ఉన్నాడు, కానీ తన మనసు దేవుని దగ్గర లేదు. ఏదో ఆలోచనలో జీవిస్తూ ఉన్నాడండి. అటువంటి జీవితం మనము జీవించకూడదు. మనం దేవునితో అంటుకట్టబడాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని ఆరాధించేవారుగాను, దేవుని పూర్ణ మనసుతోనూ సేవించే బిడ్డలుగా ఉండాలి. మంచి నేలన పడిన విత్తనంలా మనము 30 60 100 మనము వర్ధిల్లింపబడాలని దేవుడు ఈ వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక మనము దేవుని తట్టు తిరిగి ఆయన మందిర ఆవరణంలోని ప్రతి ఒక్కరూ వర్ధిల్లింపబడాలని ఈ వాక్య భాగం సెలవిస్తుంది. నీవు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో కానీ, చిక్కుల్లో, నిందలు, అవమానాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా అవన్నీ తొలగిపోవాలన్నా, ఆ సమస్యలన్నీ నీ నుంచి దూరం అవ్వాలన్నా అది ఖచ్చితంగా ఆయన దగ్గరే పరిష్కారం అవుతుంది తప్ప మరి ఎవరి దగ్గర పరిష్కారం అవ్వదండి. నీకు ఆరోగ్యము, సంపద కావాలన్నా అవన్నీ ఆయన దగ్గరే ఉన్నవి. ఆయన సమృద్ధిగా దయచేస్తాడు. కనుక మనం ఎలా జీవిస్తున్నాం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎలా బ్రతుకుతున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. కనుక నీటి కాలువ దగ్గర నాటబడిన మొక్క అది ఎప్పటికీ వాడిపోదండి. అటువంటి జీవితం మనమందరమును కలిగి ఉండాలి. దేవునితో అంటుకట్టబడిన మొక్క వలె మన ఆత్మీయ జీవితం దేవునితో అంటుకట్టబడాలి. కనుక వాక్యమును మనందరి జీవితాలలోను మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని దేవునిని సేవించి దేవుని మందిర ఆవరణములో మన మందిరమును సమృద్ధిగా నుంచి ఆరోగ్యమును కలిగి ఉండే విధముగా దేవుడు మనలందరినీ జీవితాలలోను నూతనమైన ఆరోగ్యమును, నూతనమైన మేలులను, మంచి ఆశీర్వాదాలను దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చును కాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీ బంగారు పాదములు పట్టుకొని వేడుకొనిచున్నాము దేవా. అవును ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును దేవా, నీ మందిర ఆవరణంలో మేమందరమును వర్ధిల్లింపబడే కృప మాకు దయచేయండి ప్రభువా. మేము ఎలా జీవిస్తున్నాం, ఎక్కడ ఎలా బ్రతుకుతున్నాము, మాకు నీ త్రోవను దయచేయండి ప్రభువా. మీరే మాకు తోడుగా ఉండండి. ప్రతి విషయాలలో కూడా దేవా నీవే సహాయమును దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఈ యొక్క ఆశీర్వాదమును ప్రతి ఒక్కరి జీవితాలలో సమృద్ధిగాను దయచేయము దేవా. ఈ లోకం వైపు మేము కనులెత్తి చూడకుండా ప్రభువా, అపవాది మమ్మల్ని అనేక సార్లు పడద్రోసిన దేవా, మీరే మాకు రక్షణగాను ఈ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా ప్రతి జీవితాలలో కూడా ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలను వారి జీవితంలో నెరవేర్చింది. ఎందరైతే ఎటువంటి సమస్యలను బట్టి, ఎటువంటి ఇబ్బందులను బట్టి వారు బాధపడుతున్నారు, వారి జీవితాలలో నూతనకరమైన మేలులతో ప్రతి ఒక్కరిని మీరే సహాయము దయచేయండి ప్రభు. ఈ వాక్యం ఉంటున్న మా జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో నెమ్మది నీ యొక్క మందిర ఆవరణములో మేమందరము నిలుచుండి ప్రభువా, ఏక మనసై నిన్నే ఆరాధిస్తూ ప్రభువా, లోకం తట్టు మా ఆలోచనలు కాకుండా
ప్రభా, మా హృదయం నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాలలో నూతనకరమైన సంతోషాలు, ఆనందాలను, సిరి సంపదలతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ మందిర ఆవరణములు ప్రతి ఒక్కరిని వర్ధిల్లింప చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.